కొడుకుని ఎందుకు బండ పెట్టాడు మరి? దావీదు, నేను చెప్పేది నువ్వు దావీదు నీ యజమాని కౌకటి స్త్రీలను నీకు చేర్చాను, నీకు కావాలంటే ఇంకొంతమంది ఇచ్చావని నువ్వు సైనికుల బాధ్యత రహస్యంగా చేశారు కాబట్టి నీ భార్యల్ని పగలు మిద్దె మీద అందరూ చూస్తుండగా అపాయం తెప్పిస్తా అదే సేమ్ అని చెప్పాడా లేదా? చెప్పిన తర్వాత దావీదు కొడుకు దావీదు భార్యల్ని సెక్స్ చేసాడు లేదా? అది ఎంత దారుణం అందరూ చూస్తుండగా మళ్ళీ. అంటే తల్లి దగ్గర కొడుకు పడుకున్నప్పుడు ఆ తల్లి పడే వేదన ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. అంటే మీరు జ్ఞానం ఉండదా? లేదంటే మీకు జ్ఞానం ఉండదా? ఎదుటోని ఎరుపుకులు అనుకుంటారా? లేదంటే మీకు ఏమైనా జ్ఞానమే ఎక్కువై మా చెబుతారా? మాకు అర్థం కావట్లా. ఇప్పుడు నీతి ఉండాలి కదండి. ఒక ఆడపిల్ల విన్నదంటే చీ అని అసహించుకోకుండా నీతి న్యాయం ఉండాలి కదా ఎందులోనైనా. ఇందులో ఏం న్యాయం ఉంది? అంటే మళ్ళీ తప్పు చేయకుండా సార్, మళ్ళీ తప్పు చేయకపోతే తల్లితో కొడుకుని తెంగేయటం ఏందండి? ఇది చెప్పుతో కొడతాడు ఎవరైనా చెప్తే ఈ విషయాన్ని. అది చాలా అవమానకరం కదా కొడుకే. అవమానం ఏంటండి? ఇప్పుడు నువ్వు దొంగతనం చేశావు, శిక్ష నీకు పడాలా నీ భార్య నీ కొడుకు పడాలా చెప్పు? నువ్వు ఇప్పుడు నువ్వు నీ జన్మలో నీ చిన్నప్పుడైనా ఏదో ఒక అమ్మాయిని సెక్స్ చేసావు కదా, ఇప్పుడు నీ భార్యని నీ కొడుకుతో ఆ తప్పు చేస్తానంటే నీకెంత బాధ ఉంటది? అరే అది న్యాయమేనంటావా? అలా చేయాలా? అది చేయొచ్చు. నువ్వు చేపిస్తావా నీకు ఆ శిక్ష పడితే? ఆమేన్. అయ్యా, నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఎవడైనా కానీ చిన్నప్పుడు సెక్స్ చేస్తే వాడి పిల్లాన్ని వాడి కొడుకు చేత సెక్స్ చేయించడం మంచిదే అంటున్నాడు ఈ పాస్టర్ గారు. కాబట్టి ఇక మరి దేవుడికే మహిమ కలుగాక. దేవుడికి వ్యతిరేకంగా చేస్తే అట్లే చేస్తాడు దేవుడు. అదే మాకు తెలియలేండి, మేము మూర్ఖులం. వ్యతిరేకంగా చేస్తే అట్లే చేస్తాడు. హలో, ఇక నా మైండ్ పోయిందిలేండి. దేవునికి వ్యతిరేకంగా చేస్తే అట్లే చేస్తారు సార్. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి ఏ అమ్మాయితో సెక్స్ చేయలేదా? దేవునికి వ్యతిరేకంగా ఇవన్నీ వద్దండి, ఆపండి. నువ్వు చెప్పావు దేవుడు వ్యతిరేకంగా చేసావు కాబట్టి కొడుకుతో తల్లిని తెంగేయటం మంచిదే అన్నావు, నువ్వు కాదన్నావు. కాదయ్యా బాబు, నువ్వు చిన్నప్పటి నుంచి ఏదో ఒక అమ్మాయితో సెక్స్ చేసి ఉంటావు కదా, నువ్వు ఏదో ఒక అమ్మాయితో సెక్స్ చేసి ఉంటావు కదా చిన్నప్పటి నుంచి. మరి ఆ తెలుసో తెలియక చేస్తే మరి నీకు కూడా ఆ శిక్ష పడాలి, నీకు కూడా అదే శిక్ష పడాలి. ఇంకా మరి నీకు కూడా అదే శిక్ష అమలు అవ్వాలి కదా. నువ్వే సమర్థిస్తున్నావుగా. ఏమయ్యా నువ్వేం మాట్లాడతావు? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, ఏమన్నా బిర్యానీ తింటున్నావా? ఇప్పుడు నువ్వు దేవుణ్ణి సమర్థించినప్పుడు అది పర్వాలేదండి, అట్లా కొడుకుతో తల్లి సెక్స్ చేయడం మంచిదే అన్నప్పుడు నీకు కూడా అదే శిక్ష చేసినప్పుడు నువ్వు స్వీకరించాల్సిందే. తెలుసో తెలియక చేశాను. మరి దావీదు కూడా తెలుసో తెలియక చేసాడు, కావాలని చేయలేదు కదా. ఏం తెలుసు నీకు తెలీదా? నీకు లెగలేదా? నువ్వు కట్టలేదా? వాడికి లేచింది వాడు పెట్టాడు, నీకు లేచింది నువ్వు పెట్టావు. వాడు చేసింది బొమ్మ తప్పే ఉంది, నువ్వు చేసింది తప్పే ఉంది. నువ్వే అన్నావు కదా తెలిసి తెలియక చేస్తే తప్పులేదని. తెలియక చేసినప్పుడు అది దేవుడు క్షమించి. ఇది నిజంగా అన్నా, నేను చెప్తున్నా, ఇది సభ్య సమాజం సిగ్గుపడే అంశం అన్నమాట. ఈ బైబుల్లో ఉన్న దరిద్రం ఏంటంటే, బైబుల్లో ఉన్నది నువ్వు సమర్థిస్తున్నావు అంటే నిజంగా నీకు సన్మానం చేసి దండం పెట్టాలి. ఈ దరిద్రాన్ని నువ్వు సమర్థించి తల్లితో కొడుకు పండ పెట్టడం మంచిదే, తల్లి కొడుకులు సెక్స్ చేసుకోవచ్చు అని అన్నావు అంటే నువ్వు మరి కడుపుకు అన్నం తిన్నావో, గడ్డి తిన్నావో, పెంట తిన్నావో నాకు అర్థం కావట్లా. అందుకే మీ వల్లనే ఈ దేశం నాశనం అయిపోతా ఉంది. మీ నుండి ఈ దేశాన్ని రక్షించడమే మా పని. చెప్పండి. ఒక మంచిగా ఇప్పుడు నమ్మకంగా అంటాడు, మాట్లాడతావన్నా నువ్వు? నిజంగా నువ్వు చాలా తప్పుని తప్పుగా ఖండించినవాడే మానవుడు. నువ్వు ఏమైనా నాకు అర్థం కాదు. ఇంత అనైతికంగా జిగుప్సకరంగా, ఇంత దారుణంగా, ఇంత హేయంగా ఈ దరిద్రం ఉంటే, ఈ దరిద్రాన్ని పర్వాలేదు తల్లితో అట్లా చేస్తాడు, దేవుడికి వ్యతిరేకంగా చేస్తే తల్లితో కొడుకుని బండ పెడతాడు చేయని. వెరీ గుడ్. వ్యతిరేకంగా చేస్తే నమ్మకస్తుడు దావీదు ఆడ పెడితే ఆడ యుద్ధం చేసేవాడు. ఓకే. ఇప్పుడు నువ్వు దేవుడికి వ్యతిరేకంగా చేస్తే తల్లితో కొడుకుని బండ పెట్టడం న్యాయం.
అది ఆ దేవుని ఇష్టం, అది ఎట్లా చేస్తాడో మనకు తెలియదు కదా. మరి నీకు కూడా అదే పడుద్ది కదా, నీకు కూడా అదే పడుద్ది కదా. మరి దేవుడు ఇష్టమే మరి నిన్ను కూడా, నువ్వు కూడా ఎక్కడో తప్పు దేవుడు చేసి ఉంటావు. పుట్టిస్తే మరి నీ భార్యని నీ అది కొడుకు చేత ఆ విధంగా చేస్తే నీ గుండె బయలిపోదా? అసలు మీ ఆవిడ గుండె బయలిపోదా? ఇంత దారుణమైనటువంటి విషయాలు నువ్వు ఎందుకు సమ్మతిస్తున్నావా బాబు? కదా, మనం అట్లాగా అన్నం సార్. తింటున్నాం, ఇప్పుడు గడ్డి తింటలేదు కదా. అట్లాగా సార్, కాదు, అది ఇప్పుడు కాదు యవలప్పములు మనిషి మలంతో చేసుకొని తినమన్నాడు యెహో. మరి తినండి పెంట, మీరు కూడా పెంట తినండి. యెహో చెప్పింది కరెక్టే కదా, పెంట యెహోవా తినమని మాట చెప్పాడు. విననప్పుడు తింటారా అట్ట మరి? అట్ట వినిపిస్తాడు సార్. యెహోవా మాట విననప్పుడు అట్ట వినిపిస్తాడు. ఏబో ఆడొక దరిద్రపు నా కొడుకు, నువ్వు ఆ దరిద్రాన్ని నువ్వు నమ్మి అంత విధంగా లేదు నువ్వు సార్, అట్లా సమ్మతిస్తున్నావు కాదు. అంటే, ఇక మీలాంటి ఆ, మూర్ఖుల్ని, మీలాంటి జాంబీల్ని మేము మార్చాలనుకోవటం మాది బుద్ధి తక్కువ. అరే బాబు, మీరు నాకు పెంట చెప్పండి. తినకండ్రా, అన్నం తినండిరా బాబు అంటున్నాం. లేదు మేము పెంటే వాళ్ళకు అన్నం తింటాం పెడుతుంటే అంటున్నారు. నాశనం లేదండి తినండి, సార్. మీరు ఇప్పుడు పెంటే తినండి. పెంటే ఇంపుగా సొంపుగా ఉంటది. ఈ సార్ అట్లా పాస్టర్లందరూ కాదు. కూడా ఇప్పుడు విశ్వాసుల దగ్గర డబ్బులు తీసుకొని విశ్వాసులు పెంట ఎట్టయితే తింటున్నారు, అదే ఆ, విధంగా తినసావండి, చేసేదేం లేదు. అట్లా సంబంధించావు అట్లా కాబట్టి కాదు సార్. ఇది ఇప్పుడు ప్రేక్షకులే దేవుని మాట చూసుకుంటారు. వినకుంటే ప్రేక్షకులారా, దేవుడు ఈ పుట్టించి దుష్ట దుర్మార్గపు బాధపడకుండా వచ్చినాలను ఈ విధంగా ఇతను సమర్థిస్తున్నాడంటే మరి ఏమనాలి? సార్. ఈ సమాజం ఎటుపోతుంది? మరి ఈ దేశం ఎంత నాశనం అవుద్దో ఒకసారి ఆలోచించండి. కాదు సరేలే, సార్, ఇక అట్లా కాదు మాకు సార్. మాకు రావాల్సిన ఆన్సర్ వచ్చింది. ఓకే, మీరు ఎంత దుర్మార్గులు అనేది ప్రపంచానికి తెలుసుద్దిలే. ఓకే, రైట్ మరి. సార్ దేవుడు ఏ శిక్ష ఇస్తే అదే కావాలా, మనకు తప్పులు చేయకుండా ఉండడానికి కదా. అగవయా బాబు, ఏం శిక్ష? నా బొచ్చులో శిక్ష, తల్లితో కూతున్న కొడుకుని బండి పెట్టడం శిక్ష ఏందా బాబు? అది అది దేవుని శిక్షణ? ఇష్టం సార్. దేవుని ఇష్టం. ఇప్పుడు మంచి స్నేహితులు అన్యాయం చేసి ఎట్లా అంటారు సార్? ఇప్పుడు అది మీ స్నేహితుడు ఉంటాడు, మీ స్నేహితుడికి అన్యాయం చేసి ఎట్లా అంటారు? చాలా తప్పు, తప్పు, చాలా తప్పు. నేను చాలా కూడా తప్పు సార్. ఇప్పుడు ఒప్పుకున్నాం ఇది సార్. ఇప్పుడు చాలా అలాంటి తప్పు సార్. అలాంటి దారుణమైన వచనాలను మీరు సమర్థించడం అనేది సభ్య సమాజానికి చాలా ప్రమాదం. అది నేను కాదు, తెలుసా? దేవుడు అందినాడు. ఈ దేశం నేనంతా కర్మభూమి. మేము పరాయి ఆడపిల్ల అన్న అంటే మేము సత్యంతకారం చెల్లిలా భావిస్తాం, పరాయి వాళ్ళని తల్లిలా భావిస్తాం. ఏంటి? అలాంటి కర్మభూమిలో అంత ఈ దరిద్రాన్ని భావించకపోయినందుకే తీసుకొచ్చి దేవుడు అట్లా చేసినాడు సార్. తల్లితో కొడుకు దేంగటం తప్పులేదు, దేవుడికి వ్యతిరేకంగా చేస్తే ఏమైనా చేస్తాడు అంటున్నావు. ఎంతవరకు అవును అనేది సార్, దేవుడికి భూమిని ఒకసారి నోవహు కాలంలో అట్లే చేస్తుంటే తప్పులు భూమిని అంతా నాశనం చేస్తున్నారు సార్. వచ్చేం కాదు. తర్వాత ఏమైంది? నోవా కొడుకు తర్వాత కోడళ్ళు అన్న చెల్లిని సెక్స్ మేము చేసుకున్నారు. అన్న చెల్లిని పండ పెట్టలేదా? తర్వాత ఏమైంది? అవును అన్న సార్, చెల్లిని పండ పెట్టాడు కదా యెహోవా. ఇప్పుడు మరి నాశనం చేసినాడు కదా సార్ దేవుడు కాదయ్యా భూమిని బాబు, అంతా. కాదయ్యా బాబు, తర్వాత నోవా జలప్రలయం తర్వాత అన్న చెల్లిని సెక్స్ ఆ, చేసుకున్నారు కదా. సార్ అన్నా చెల్లెలు సెక్స్ చేసుకున్నారా లేదా? తర్వాత అన్న నోవాకు నువ్వు చెల్లెలకు కొడుకు కాదు, కోళ్ళు. అప్పుడు పెళ్ళిళ్ళు అయినాయి. నో కుమారులకు కోడళ్ళు అని వచ్చేది సార్ ఆది అవునయ్యా, కాండంలో. వాళ్ళ అసలు పెళ్లి ఎక్కడుందా బాబు? నువ్వు సోది మాట్లాడబాక. పెళ్లి వాళ్ళకి అనేది పెళ్ళి బైబుల్లో, అయినాయి సార్ అప్పటికి. పెళ్లిళ్ళు అనేవి బైబుల్లో లేవు. ఆ, ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు రాసినటువంటి కొన్ని మాటలే తప్ప బైబిల్లో పెళ్లి లేదు. ఆ, అలాగనుకున్నా కూడా కొడుకు కోళ్ళు ఉన్నారనుకున్నా కూడా ముగ్గురు ఉన్నారు సార్. నలుగురు మరి వాళ్ళ పుట్టినలు ఏమవుతారు? అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు అవుతారు కదా. సార్ ఇప్పుడు కొడుకు కోళ్ళ పుట్టినోళ్ళు ఏమవుతారు చెప్పు? సార్ కొడుకు కోళ్ళ పుట్టిన వాళ్ళు ఏమవుతారు? వరుసకి కొడుకు అన్న చెల్లెలు కోడలకు కదయ్యా బాబు. మన ఇద్దరం అన్నదమ్ములు అనుకో. మనకు పుట్టిన వాడు ఇప్పుడు ఇప్పుడు నాకు కొడుకు పుట్టాడు, నీకు కూతురు పుట్టింది, మన ఇద్దరు అన్నదమ్ములు. ఏమవుతారు వాళ్ళు? అన్నదమ్ములు సార్ పెళ్ళి అవుతారు. అవును కదా. మరి నోవాకు ఆ కొడుకు కోళ్ళు పుట్టిన అన్నజల్లులే కదా. మరి వాళ్ళు సెక్స్ చేసుకున్నారు కదా. ఈ పని చేయించింది యెహోవా కదా. ఆ మాత్రం ఎందుకు ఆలోచించట్లేదు వరుస వాయిల్ లేకుండా? ఆ ఇప్పుడు అట్లా నీ లెక్క ఆలోచన చేస్తే సార్ అంతా అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అవుతారు సార్. ఇంకా అది తప్పు కదా అన్నా. ఆ, ఆ దారుణం ఆ, చేయించింది యెహోవా. అసలు సృష్టి ఆ, సృష్టి క్రమం అది కాదు. ఆ, వేదానుసారంగా సప్త ఋషులు అంటే ఆ, 7. ఆ సప్త ఋషులు వాళ్ళ యొక్క భార్యలు, వాళ్ళ ఆ, సంతానం మనం. ఒకళ్ళ సంతానం కాదు మనం. ఆ, చాలా మంది కలిసి సంతానం మనం. కొన్ని జాతుల సంతానం మనం. ఒక ఆ, జాతి సంతానం కాదు మనం. ఇది దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని నమ్మవాకు. అవ్వ ఆ, నుంచి ఆదాం వచ్చాడు, ఆదాం అవ్వ ఒకటయ్యారు, మనం పుట్టాము అంటాం. అదొక ఒక
ఒక దుర్మార్గం, ఒక అవివేకం. ఆ అవివేకాన్ని నమ్మి వివేకాన్ని కోల్పోయి నాశనం కాకు నువ్వు. ఓకేనా? నువ్వే నువ్వే స్థుతించినావు కదా సార్, రాజు సార్, ఒకసారి నువ్వే దేవుడు, నిజమైన దేవుడు అని అన్ని సువార్తలు చేసినావు కదా సార్. ఏంటది? నేను అసలు ఆ బైబుల్ చెత్తనే కదా వదిలేసింది. నేను ఇంత ముందు పాస్టర్నే. బైబుల్ చెత్త ఉందనే పాస్టర్ కదా. సార్ నేను ఇంత నీ ముందు మాట నేను పాస్టర్నే. కూడా ఎందుకు బాగా చెప్తాను. నేను ఇంత ముందు పాస్టర్నే, కానీ ఆ చెత్త బైబుల్ అంతా చెత్త అని చెప్పి వదిలేసా. చర్చ్ కూడా మూసేసా నేను. అవును సార్, మీకు పాస్టర్లో చెత్త అయిపోయింది. పాస్టర్లో మేమే వదిలేసాం కదా, మీకెందుకయ్యా బాబు అనవసరంగా అది వదిలేక ఎందుకు ఇంకా దాంట్లో అది మా దేవుడు ఏం అప్పడదు. చేసినా ముఖ్యమే. సరేలే బాబు, ఇప్పుడు లోతు కూతులతో సెక్స్ చేయించాడు యెహోవా, కరెక్టేనంటావా? యెహోవా చెప్పించినాడని చూపించే కనుక నేను బైబిలే చదవాలి సార్, మళ్ళా ఆ, మాట చెప్పను. సరే నేను చెప్తా విను, దానికి కూడా చెప్తా. ఇప్పుడు యెహోవా చేపించినాడు అవునయ్యా, అని నేను చూపించాలా? చెప్తాను, దానికి చెప్తానయ్యా బాబు, వినవయ్యా. చెప్పండి సార్. విను. ఇప్పుడు నోవాహు ఇది లోతు ప్రాంతంలో అంత ముందు అల్లుళ్ళు ఉన్నారు తనకి. ఇద్దరు అల్లులతో కాపురం చేసుకుంటా ఉన్నారు కూతుళ్ళు. లోతు కూడా తన భర్తతో సెక్స్ చేసుకుంటూ సుఖంగా ఉంది, లోతు కూతుళ్ళు. ఈ లోపు ఏం చేశాడు? యెహోవా దూతలను పంపించి ఇక్కడ పాపం పెరిగిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అగ్నికులను కురిపించి నాశనం చేశాడు. అవునా? అవును, నాశనం చేసినారు సార్. ఆడ పాపం జరిగిందని నాశనం చేశాడు. వాళ్ళు వినకున్నారు. సరే విన్నారో వినలేదో అయిపోయింది కదా, నాశనం చేశాడు. తర్వాత ఏమైంది? అల్లుళ్ళు కూడా అల్లుళ్ళను కూడా నాశనం చేశాడు యెహోవా. అవునా? తర్వాత లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు కాలిపోతున్నారని చెప్పి జాలు చొప్పున వాళ్ళు పెట్టే ఆహాకారాలు విని చెలించి ఏం జరుగుతుందో అని వెనక్కి తిరిగి చూసినంత మాత్రాన అప్పుతమ్ము అయిపోయింది ఆవిడ. అయిపోయింది కదా. చెప్పేదేనండి ఇక. అంటే ఇదేంటి? నేను నాశనం చేస్తా, అగవా బాబు, నేను నాశనం చేస్తా, కనీసం జాలు కూడా పడొద్దని ఈ దరిద్రపు నా కొడుకు చేసిన దరిద్రం ఏంటంటే, యెహోవా అనే దుర్మార్గపు నా కొడుకు నేను నాశనం చేసినా కూడా జాలి పడొద్దు అంటాడు లంజావు కొడుకాడు. అయితే అయిపోయింది కదా. చెప్పేది ఇప్పుడు లోతు కూతుళ్ళు గృహలోకి వెళ్ళారు. అవునా? ఇప్పుడు మరి ఆ లోతు కూతురు పెద్దదేముంది? ఈ లోక మార్గం చొప్పున పోవడానికి ఎవడు లేడు, మన తండ్రి ఒక్కడే ఉన్నాడు, ఏంతో సెక్స్ చేసి పిల్లలకి అందాం అనుకుంటారు. అవునా? ఓకే సార్. మరి సెక్స్ చేసింది ఎవరు? లోతు కూతుళ్ళు మందు దాపిచ్చారు. అవునా? ఇప్పుడు ఈ ద్రాక్ష రసం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? అప్పుడు ద్రాక్షరసం ఉన్నది కదా సార్. ఆగబోయా సోది. ఎవడైనా ఆ అన్నం పట్టుకుని వెళ్తారు, రొట్లు పట్టుకుని వెళ్తారు, ద్రాక్షరసం తీసుకుని వెళ్తారా? ఇప్పుడు వాళ్ళు వచ్చింది ఏమన్నా పిక్నిక్ వచ్చారు అనుకున్నావా? అక్కడ నాశనం అయిపోతుంటే, అంతా కాలిపోతుంటే భయపడి వచ్చిన వాళ్ళు ద్రాక్షరసం పట్టుకుని వస్తారా? ఈ ద్రాక్షరసం ఎవడిచ్చాడు చెప్పనా? యెహోవా ఇచ్చాడు. మనం ద్రాక్షరసం తాగుతాము. అదే ఆ యెహోవా ఇచ్చిన ద్రాక్షరసాన్ని తాపించి యెహోవాకు బాగా లేచిన తర్వాత యెహోవా సెక్స్ చేసి పిల్లలకి అంటాడు. ఇప్పుడు చెప్పు, ఈ చేసింది ఎవరు? యెహోవానే ఇచ్చాడు. యెహోవా ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇవ్వకపోతే. అసలు దేవుడు కాదయా, దేవుడు ఆజ్ఞ లేకుండా లోతు కూతురు సెక్స్ చేస్తారా? ఆయన ఆజ్ఞ లేకుండా ఏమైనా జరుగుద్దా అసలు? దేవుడు ఆజ్ఞ లేకుండా అన్నం కూడా తినరు ఎవరు ఆ రోజుల్లో. తప్పు చేయాలని అవునయ్యా. ఇప్పుడు అది ఆ దేవుడు ఆజ్ఞ ఉండబట్టే ఆడ ద్రాక్షరసం ఆ దేవుడు అనేవాడు దుర్మార్గుడు ఇవ్వబట్టే లోతు కూతుర్లతో సెక్స్ చేశారు. మరి ఇంకా అయిపోయింది కదా. ఇంకేంది? ఆడు ఒక బ్రోకరు. ఆ బ్రోకర్ ను మీరు నమ్మి దేవుడు అంటారేమయ్యా? మమ్మల్ని మైండ్ తింటారు. ఆపో సోది. ఇప్పుడు లోతు కూతురు ఏమన్నా బీకాడా? అయిపోయింది కదా. వాళ్ళు ఏమయ్యారు? లోతు కూతురు పుట్టినోళ్ళు అమ్మోనీయులకి మోయేబులకి మూల పురుషులు అయ్యారు వాళ్ళు. మరి ఆశీర్వదించాడు కదా. అంటే ఏంటి? వాళ్ళని ఆశీర్వదించాడంటే ఈయన యొక్క సమత్వం ఉన్నట్టే కదా. ఈయన ఆజ్ఞతో సెక్స్ చేసినట్టే కదా. అవును సార్, నా హస్తం ఉందని దేవుడే అన్న చెప్పినట్టుందే. అరే ఆశీర్వదించాడు కదా బాబు, ఏం మాట్లాడుతున్నాడు?
అవును సార్, పాపం నుండి విడిచేస్తే దేవుడు క్షమించుతాడు. ఆయన బొచ్చేం కాదు, ఇంకాపు ఈ సార్ సోది చెప్పేది వాళ్ళు మేము వాగలేను తప్పుదోవలో కానీ, నేను ఇంక వాళ్ళు వాగలేను, నా వల్ల కాదు కానీ బాబు. సార్ ఈ దరిద్రాన్ని కొంచెం తెలుసుకొని బయటకు వస్తే మంచిది, లేదంటే అట్నే సార్ పోతావు నువ్వు. నేను మొదలే చెప్పినా సార్, వీరికి ఏం తెలియదు, నేను చెప్పినా వీరికి ఏం తెలియదు అని చెప్పిన. మీరు నువ్వు వింటారా? తగులుకో తమ్ముడు, నువ్వు తగులుకో, నా వల్ల కాదు, ఇంకా నేను చెప్పాలని చెప్పా. నేను ఏం చెప్పాలి వీరికి? మరియమ్మ పూక, కన్నె పూక, లంజ పూక, ముసలి పూక. సార్ మరియమ్మ, అరే వినరా, ఈడ పూక, ఈడ విను. హలో సార్. అరే ఈడ వినరా. హలో 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 సార్. చెప్పు సార్. అదే సార్, ఇప్పుడు 116వ కీర్తన చదివితే నా దగ్గర ఒక ప్రశ్న ఉంది, వింటావా? సార్ నా దగ్గర ఒక ప్రశ్న ఉంది, వింటావా? సర్లే, నేను ఒక ప్రశ్న చెప్తాను, తర్వాత చెప్తాను సార్. ఫస్ట్ నా ప్రశ్న ఇప్పుడు ఇంతసేపు నేను చెప్తా సార్. నేను ఉండు నేను చెప్తా విను. చెప్పు సార్. మరియమ్మ పూక, పిల్ల పూక, లంజ పూక, ఎర్రి పూక, ముసలి పూక. అది నువ్వు చూసినావు సార్? ఏంటి? నువ్వు చూసినావా మరియమ్మ కన్యక పూక కదా సార్? చెప్పు. నువ్వు చూసినావా? అవును, నేను చూస్తున్నా, నేను వేస్తున్నా రోజు. నాకైతే ఏం తెలియదు సార్. తెలీదా నీకు? తెలియదు. చూస్తావా మరియమ్మ పూకు? సార్ కావాలన్నా చూస్తావా? ఇప్పుడు 2000 సంవత్సరాల కింద కానీ అట్లే విశ్వాసం